శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇటీవల మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటనలో భాగంగా హెలికాప్టర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. అయితే ఆ తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ తోపుదుర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ భద్రతపై డీఎస్పీ సూచనలను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు తెలిపారు. ఈ మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేందర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి నాగేందర్ రెడ్డి. దుర్గా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైకాపా నేత లింగమయ్య హత్య జరిగిన తర్వాత లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ రావడం జరిగింది. రామగిరి మండలం కుట్టిమద్ది వద్ద హెలిప్యాడ్ ఆపడం జరిగింది. ఆపినప్పుడు మొత్తం కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యకర్తతో హెలిప్యాడ్ పైన మొత్తం రాళ్లు ఉరివిచ్చాడు. అలాగే దాన్ని ధ్వంసం చేశారు. దానికి బాధ్యుని చేస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు పోలీసులు చెప్పినప్పటికీ పోలీసులు ఏమాత్రం కేర్ చేయలేదు. పోలీసులు నెట్టుకుంటూ వచ్చారు. కార్యకర్తలు కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు దానికి ఆ రోజు హెలికాప్టర్ ధ్వంసమైంది. ప్రకాష్ రెడ్డి వలన ఇదంతా జరిగిందనేసి పోలీసులు భావిస్తూ అందుకే ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటనలో కానిస్టేబుల్ రంగారెడ్డి కూడా గాయపడడం జరిగింది. ఆయన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. అంటే ఆ రోజు ఓవరాల్ గా ఆ రోజు జరిగిన సంఘటనకి ఈ బాధ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిను కార్యకర్తలను రెచ్చగొట్టడం జరిగింది. హెలిప్యాడ్ పైన కూడా ఆ రోజు రాళ్లు ధ్వంసం చేయడానికి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణం అంటూ పోలీసులు రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దుర్గా. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.